వెల్కమ్ టు నేటి భారత్ ఛానల్లో ఈ రోజు లేట్ డేట్ ఆఫ్ బర్త్, లేట్ డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్లు మనం ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఈ లేట్ డేట్ ఆఫ్ బర్త్, లేట్ డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్లు మనం చాలా మంది డెత్ గాని బర్త్ గాని సర్టిఫికేట్లు అంటే ఇప్పుడు పొలాలకు సంబంధించి ఏదైనా అన్నదమ్ములు విభాగాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్న కుటుంబ పెద్ద చనిపోతే ఆ పొలం వారి పేరు పైన ఉంటే వాళ్ళు విడి విభాగాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో ఎవరైతే ఈ వంశవృక్షంలో డెత్ అయి ఉంటారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి. అది మీరు ఒకవేళ పంచాయతీ కార్యదర్శి దగ్గర రిజిస్టర్ చేయించకపోతే మనకు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ముందు తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అంతే. ఇప్పుడు మనకు అపార్ ఐడి రావడం వల్ల చాలా మంది విద్యార్థులు పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు కరెక్షన్స్ అంటే అప్పట్లో చదువుకొని తల్లిదండ్రులు చాలా మంది కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఎంటర్ చేయించకపోవడం వల్ల విద్యార్థులు చాలా మందికి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఇది ఏ విధంగా తీసుకోవాలనే ప్రాసెస్ చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం స్టెప్ వైజ్ గా ఏ విధంగా తీసుకోవాలో మన ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే ఛానల్ ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం గ్రామ సచివాలయానికి వెళ్ళాలి, లేదా మున్సిపాలిటీ వాళ్ళైతే మున్సిపాలిటీకి వెళ్ళి, పంచాయతీ లెవెల్లో అయితే పంచాయతీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ గానీ డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్లు అడిగితే వాళ్ళు మా దగ్గర రిజిస్టర్ చేయలేదు అని చెప్తారు. మనకు అదే తీసుకోవాలి ముందు. అంటే నాన్ అవైలబిలిటీ అంటారు. నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనం సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ నాన్ అవైలబిలిటీ తీసుకొని అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఒక నోటరీ తీసుకోవాలి. వాళ్ళు చాలా మందికి చేసి ఉంటారు కాబట్టి మీ పేరు, మీరు ఆధార్ కార్డు తీసుకోకపోతే సరిపోతుంది. లేదా డేట్ ఆఫ్ బర్త్ కోసం అయితే 10th ఆ పైన చదివిన వాళ్ళైతే 10th క్లాస్ మార్క్స్ మేము, లేదంటే టీసీ, స్టడీ సర్టిఫికేట్ ఇలాంటివి తీసుకోకపోతే సరిపోతుంది. మనం ఆధార్ కార్డు తీసుకొని పోయి ఆధార్ కార్డుతో నోటరీలో డిజిటల్ అసిస్టెంట్ లేదా మీ సేవ ఆలస్య జనన నమోదు లేదా లేట్ డేట్ ఆఫ్ బర్త్, లేట్ డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ నమోదు చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ను ముందుగా విఆర్ఓకి సమర్పించాలి. విఆర్ఓ వెరిఫై చేసి ఆర్ఐ కు రెఫర్ చేస్తాడు. అక్కడి నుండి ఆర్ఐ ఎంఆర్ఓ గారికి రెఫర్ చేస్తారు. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి ఫైల్ పంపుతారు. ఆర్డీఓ గారు ఈ ఫైల్ పంపిన తర్వాత డిజిటల్ అసిస్టెంట్ లేదా మీ సేవ సెంటర్ దగ్గర అంటే మీరు ఎక్కడైతే అప్లై చేసుకుని ఉంటారో అక్కడ ఈ ప్రొసీడింగ్ కి సంబంధించి ఒక ప్రింట్ కాపీ తీసుకోవాలి. ఈ కాపీని, ప్రొసీడింగ్ కాపీని మరలా మనం పంచాయతీ లెవెల్లో పంచాయతీ ఆఫీసర్ దగ్గరికి గానీ, అదే పంచాయతీ కార్యదర్శి గారి దగ్గరికి గానీ, లేదా మున్సిపల్ ఆఫీసులో మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికి గానీ వచ్చి ఈ ప్రొసీడింగ్ కాపీని ఇస్తే మనకు లేట్ డేట్ ఆఫ్ బర్త్ గానీ, లేట్ డేట్ ఆఫ్ డెత్ గానీ వీళ్ళు మనకు ఇస్తారు. ఇది మామూలుగా అందరూ చేసుకోవాల్సిన ప్రాసెస్. దీనికంటూ ప్రభుత్వము కొంత సమయం ఇచ్చి ఉంటుంది. అది మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే మనకు అక్కడ కనిపిస్తుంది. దాదాపుగా 60 రోజుల వరకు ఉన్నట్లు సమాచారం. ఇది మీరు రోజుల తరబడి, గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగితే పనులవో. మీకు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఎలా చేసుకోవాలి అనేది తెలీదు. ఒకవేళ మీకు ఈ అంటే అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలో తెలియకపోతే, అంటే ఎలా రాసుకోవాలో కూడా తెలియకపోతే మీరు కామెంట్ చేస్తే ఆ వీడియో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. మీకు ఎంతో కొంత సమాచారం నచ్చింది అనుకుంటే ఛానల్ ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ముందుగా మనం ఏదైతే పంచాయతీ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ రిజిస్టర్ చేయలేదు కాబట్టి, అది డెత్ అయినా బర్త్ అయినా. దాని తర్వాత మనం ఆ సర్టిఫికేట్ తీసుకొని లాయర్ నోటరీ తీసుకొని అక్కడి నుండి ఆధార్ కార్డు మరియు లాయర్ ఇచ్చిన నోటరీతో మీ సేవ లేదా సచివాలయం కి వచ్చి మనము ఈ లేట్ డేట్ ఆఫ్ బర్త్, లేట్ డేట్ ఆఫ్ డెత్ కి అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఏదైతే సంబంధిత విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి, విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన వెరిఫై చేసి ఆర్ఐకి రెఫర్ చేస్తారు. ఆర్ఐ గారి నుండి ఎంఆర్ఓ గారికి రెఫర్ చేస్తారు. ఎంఆర్ఓ గారు వెరిఫై చేసి ఆర్డీఓ గారికి ఫైల్ పంపుతారు. ఆర్డీఓ గారు ఫైల్ పంపిన తర్వాత ఎక్కడైతే మనం ఈ అప్లికేషన్ పెట్టుకొని ఉంటామో అక్కడ ఈ ప్రొసీడింగ్ కాపీని ప్రింట్ తీసుకొని ముందు ఏదైతే మనము పంచాయతీ కార్యదర్శి లేదా మున్సిపల్ ఆఫీస్ లో ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకున్నామో అక్కడికి ఈ ప్రొసీడింగ్ కాపీ ప్రింట్ ని తీసుకెళ్తే వాళ్ళు మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గానీ, డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ గానీ ఇస్తారు. సమాచారం
సమాచారం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వెల్కమ్ టు నేటి భారత్. నేటి భారత్ ఛానల్లో ఈ రోజు లేట్ డేట్ ఆఫ్ బర్త్, లేట్ డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్లు మనం ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఈ లేట్ డేట్ ఆఫ్ బర్త్, లేట్ డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్లు మనం చాలా మంది డెత్ గాని బర్త్ గాని సర్టిఫికేట్లు అంటే ఇప్పుడు పొలాలకు సంబంధించి ఏదైనా అన్నదమ్ములు విభాగాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్న కుటుంబ పెద్ద చనిపోతే ఆ పొలం వారి పేరు పైన ఉంటే వాళ్ళు విడి విభాగాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో ఎవరైతే ఈ వంశవృక్షంలో డెత్ అయి ఉంటారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి. అది మీరు ఒకవేళ పంచాయతీ కార్యదర్శి దగ్గర రిజిస్టర్ చేయించకపోతే మనకు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ముందు తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అంతే. ఇప్పుడు మనకు అపార్ ఐడి రావడం వల్ల చాలా మంది విద్యార్థులు పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు, కరెక్షన్స్ అంటే అప్పట్లో చదువుకొని తల్లిదండ్రులు చాలా మంది కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఎంటర్ చేయించకపోవడం వల్ల విద్యార్థులు చాలా మందికి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఇది ఏ విధంగా తీసుకోవాలనే ప్రాసెస్ చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం స్టెప్ వైజ్ గా ఏ విధంగా తీసుకోవాలో మన ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.